ఓయూలో సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ హామీల అమలును ప్రశ్నిస్తారన్న నెపంతో విద్యార్థులను అరెస్ట్ చేయడంపై గెల్లు శ్రీనివాస్ మండిపడ్డారు. హామీలు అమలు చేసిన తర్వాతనే రేవంత్ రెడ్డి ఓయూలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిరికి పందలా వ్యవహరిస్తున్నారన్నారు. ఉద్యోగాలు భర్తీ చేసేదాకా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యార్థులకు ఇచ్చిన హామీలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అశోక్ నగర్ చౌరస్తాలో చిక్కడపల్లి లైబ్రరీలో విద్యార్థులకు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి విద్యార్థులకు మాట ఇచ్చి 100 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తాం, 6 నెలలప్పుడు మొత్తం భర్తీ ఇస్తామని చెప్పి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ దాదాపు 2 సంవత్సరాల దగ్గరికి వస్తున్నా ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఇట్లా ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఇవాళ అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇలా ముఖ్యమంత్రి గారు ఓయూకి వస్తున్నారు. ఓయూకు దేనికోసం వస్తున్నారు? ఎలాంటి హామీ ఇవ్వకుండా, మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఇవ్వకుండా, మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అమలు చేయకుండా, మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్నే మీరు తొంగలో దొరికి సంవత్సరం దాటిపోయినా విద్యార్థులకు మీరు జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదని చెప్పడానికి వస్తున్నారా? లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ మీకు బకాయిలున్నా నేను ఇయ్యాలని చెప్పడానికి వస్తున్నారా? ఈ విషయాన్ని ఇవాళ ఓయూ వేదికగా చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి ఉందని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. మేము మొన్ననే చెప్పినాం, మేము బీఆర్ఎస్ నుంచి మేము అడ్డుకోవట్లేదు, మీరు యూనివర్సిటీకి రండి, కానీ విద్యార్థులకు ఇచ్చిన హామీలు మీరు అమలు చేసి ఒక జీవో తీసుకుని రావాలని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసినాం. ఓయూలో సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ హామీల అమలును ప్రశ్నిస్తారన్న నెపంతో విద్యార్థులను అరెస్ట్ చేయడంపై గెల్లు శ్రీనివాస్ మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిబిల్ అందజేస్తారు. లిబిల్, బీఆర్ఎస్పీ నేత గెల్లు శ్రీనివాస్ను అక్రమంగా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ పూర్తిగా నిర్బంధ పాలన కొనసాగుతుంది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎక్కడికెక్కడ నిర్బంధించడం, హౌస్ అరెస్ట్ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఓయూ పర్యటనకు ముఖ్యమంత్రి ఇవాళ పర్యటిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు, ఓయూ నాయకులతో పాటు బీఆర్ఎస్ నాయకులు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి ఓయూలో అడుగు పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కానీ అవన్నీ ఏది పట్టినట్టు పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక కోసం విద్యార్థులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు నిన్న ఉదయం కొంతమంది విద్యార్థులను అరెస్ట్ చేసి ఇప్పటి వరకు కూడా వదిలిపెట్టలేదు. వారంతా కూడా వివిధ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. నిన్న పొద్దంతా కొన్ని పోలీస్ స్టేషన్ నుంచి అర్ధరాత్రి వరకు కూడా పోలీస్ స్టేషన్ తింపి ఇప్పుడు చివరికి అంబర్పేట పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. వీరినంతా కూడా వెంటనే డిమాండ్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను ప్రశ్నిస్తే పాపమన్న చందంగా పోలీసులు వేస్తున్న తీరును ఇది అప్రాజాస్వామికం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. అయితే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి నిర్మాణం చేపట్టి ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎలక్షన్లు రావడంతో కొంత ఆలస్యమైనప్పటికీ దాదాపు 20 నెలలు పెండింగ్ పెట్టి వాళ్ళ అడావిడి చేసి వాటిని ఓపెనింగ్ చేసేందుకు వెళ్తున్న నేపథ్యంలో నిరుద్యోగులకు ఇస్తానన్న 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఏమైంది సంవత్సరానికి? దాంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీతో పాటు విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? స్కూటీలు మహిళలకు ఏదైతే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు, ఆ స్కూటీలు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తున్న తరుణంలోనే విద్యార్థులను ఎక్కడికక్కడ ఇవాళ అవసరం చేస్తారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే అంతర్జాతీయ విఐపీలు కావచ్చు, ఇతర దేశాల ప్రెసిడెంట్లు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే కంచెలు కట్టి పర్యటనలు కొనసాగిస్తారో ఇవాళ అదే విధంగా ఓయూలో కంచెలు అడ్డు పెట్టి కంచెలు చుట్టూ రోడ్డుకు ఇరువైపులా కంచెలు ఏర్పాటు చేసి ఎవరు కూడా ముఖ్యమంత్రి వద్దకు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేసేందుకు ఇవాళ ఓయూలో కంచెలు ఏర్పాటు చేశారు. ఇది పూర్తిగా గత తెలంగాణ ఉద్యమంలో సైతం ఇలాంటి కంచెలు ఏర్పాటు చేయలేదని చెప్పేసి కూడా విద్యార్థులంతా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలుపుతారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులను అర్ధరాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులందరినీ తీసుకెళ్లి వివిధ పోలీస్ స్టేషన్లో బంధిస్తున్నారు. ఇందులో ఉన్న విద్యార్థి నాయకులను రాష్ట్ర అధ్యక్షుడు గెలిసినతో పాటు తుంగబాలతో పాటు పలువురు గడారి స్వామి లాంటి విద్యార్థి నాయకులందరినీ కూడా ఇవాళ అవసరం చేసి నిర్బంధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది పూర్తిగా అప్రజాస్వామికం అని చెప్పేసి కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పర్యటన ఆయన మేము ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లకు
సమాధానం చెప్పి రావాల్సిందిగా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి కావచ్చు, జాబ్ క్యాలెండర్ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అయితే లివిల్ అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా యూనివర్సిటీలో ఇనుప కంచెలు పెట్టలేదు. అలాంటిది ఒక విద్యాశాఖ మంత్రి యూనివర్సిటీకి వస్తే ఇనుప కంచెలు ఎందుకు అని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. దీనిపై విద్యార్థులు తెలంగాణ వ్యాప్తంగా ఏమంటున్నారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పూర్తిగా నిర్బంధ పాలన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళ ముఖ్యమంత్రి రాక కోసం ఇనుప కంచెలు ఏర్పాటు చేయడం పట్ల బగ్గుమంటుంది తెలంగాణ సమాజం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం ఇదే విషయాన్ని చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే ఈ విధంగా నిర్బంధాలేంది, కంచెలు అడ్డుపెట్టి ఆపడం ఏంటి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రాక కోసం ఒక విద్యాశాఖ మంత్రిగా వస్తున్న రేవంత్ రెడ్డి వస్తే ఇంత అడావిడి ఎందుకు చేస్తున్నారు? ఈ పోలీసులు అత్యుత్సాహం ఏంది? మేమేమైనా దాడి చేస్తామా, లేదంటే ఇంకేమైనా అడుగుతామా? మా నిర్ణయాలను వారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నాం. నిరసన తెలిపే హక్కు కూడా లేదా? ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఎవరి సొత్తని వస్తున్నారు, ఎవరి సొత్తని ఈ విధంగా కంచెలు పాస్తున్నారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కావచ్చు, ఆ ప్రధానమంత్రులు వచ్చారు, చాలా మంది గవర్నర్లు వచ్చారు, రాష్ట్రపతి వచ్చారు, కానీ ఎన్నడూ కూడా ఈ విధంగా కంచెలు అడ్డు పెట్టలేదు, ఎన్నడూ కూడా ఈ విధంగా అడ్డుకోలేదు. ఇవాళ ఒక విద్యాశాఖ మంత్రిగా వస్తున్న రేవంత్ రెడ్డి వస్తే ఈ విధంగా అడ్డుకోవడం ఏంటని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ కంచెలను వెంటనే తొలగించాలి. మాకు ఏదైతే ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. దాంతో పాటు ఏదైతే ఇతర ఫెసిలిటీస్ ఏమైనా అవన్నీ కూడా వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రికి ఈ విధంగా చేస్తే అడుగడుగున విద్యాశాఖ మంత్రి ఉన్న ముఖ్యమంత్రిని అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు. లేని పక్షంలో మా భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పేసి విద్యార్థులు నాయకులు గెల్లు శ్రీనివాస్ను ఉదయమే అవజర్ చేయడం, చాలా మంది విద్యార్థి నాయకులను, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులను అవజర్ చేసి బంధించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. విద్యాశాఖ మంత్రిగా ఏం ఒరగబెట్టినని చెప్పేసి వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తుండు, విద్యాశాఖ మంత్రిగా ఏం తెల్లబెట్టినని చెప్పేసి వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తుందని చెప్పేసి కూడా వారంతా మండిపడుతున్నారు. వాళ్ళ విద్యార్థులంతా కూడా కన్నెర చేస్తున్నారు. గతంలో ఏ విధైతే తెలంగాణ ఉద్యమం సమయంలో కొన్ని సందర్భాల్లో ఏ విధంగా అయితే అడుగడుగున పోలీస్ ఆంక్షలు పెట్టడం, ఇవాళ మరీ అలాంటి ఆంక్షలు పెట్టడం పట్ల కూడా విద్యార్థులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిర్బంధ పాలనకు పరాకాష్ట అని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి ఏ హామీ ఇచ్చిండు, ఏ హామీ నెరవేర్చిండు లేదు, ఆయన శంకుస్థాపన చేసిండు, బిల్డింగ్ ఓపెన్ చేయడానికి వస్తున్నా అంటే అది కూడా కాదు. ఏ ముఖం పెట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీ విద్యాశాఖ మంత్రిగా వస్తుండు. ఇవాళ గురుకుల విద్యార్థులంతా కూడా పురుగులన్నం తిని అవస్థల పాలవుతుంటే ఇవాళ పట్టదు. ఆ గురుకుల విద్యార్థులు అస్వస్థలకు గురైతే పట్టదు, గురుకుల విద్యార్థులకు వసతులు లేకపోతే పట్టదు. కానీ వాళ్ళ ఏదో మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని ముద్దాడడం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి పూర్తి చేసిన భవనాలను ఇనాగ్రేషన్ చేయడానికి వస్తున్న తీరును యావత్ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, విద్యార్థి లోకం అంతా కూడా ఖండిస్తుంది. ఇప్పటికైనా ఇచ్చిన ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ అమలు చేసి రావాలి, లేదంటే మేము అడుగడుగున అడ్డుకుంటాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో గెల్లు శ్రీనివాస్ తో పాటు పలువురు విద్యార్థి నాయకులను అయితే మాత్రం ఇప్పటికే నిర్బంధించారు. వారినంతా కూడా వెంటనే విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.